అండి. ఇవాళ చెప్పబోయే కథ పేరు మానవత్వం. ఈ కథని రచించిన వారు కార్తీక్ గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, రేపు ఎల్లుండు ఆఫీసుకి రానన్నారట కదా, నిజమేనా? పక్కన సీటులో కూర్చుంటూ అడిగారు కవిత గారు. అవును అన్నట్టు తల ఊపి నా పని నేను చేసుకోసాగాను. అవును, మీ అత్తయ్య వాళ్ళతో మాటలు లేవు అన్నారు కదా, మళ్ళీ ఏమన్నా? సర్రున నేను తల ఎత్తి చూడటంతో మధ్యలో మాటలు ఆపేసింది. అంటే అని మళ్ళీ ఆవిడే మాట్లాడేలోపు, జరిగింది గొడవ అయితే కోపం తగ్గగానే మాటలు కలుస్తాయి, కానీ నాకు జరిగింది అవమానం. నా గొంతులో అసహనం, కోపం కనిపించినట్లు ఉన్నాయి. సారీ సార్ అంటూ తన పనిలో మునిగిపోయింది. ఎందుకో నాకు కాస్త ఇబ్బందిగా అనిపించి సీట్ నుండి లేచి ఆఫీసు బయటికి వచ్చి సిగరెట్టు వెలిగించా. పొగ నా లోపలికి వెడుతుంటే నా ఆలోచనలు గతంలోకి వెళ్ళాయి. నాది ప్రేమ పెళ్ళి, నా భార్యది సాంప్రదాయ కుటుంబం. ఇద్దరి కులాలు వేరు అవటం వల్ల బయటికి వచ్చి పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. విచిత్రం ఏంటి అంటే, పెళ్లి చేసుకున్న 4 సంవత్సరాల వరకు కూడా తన పేరు, చదువు తప్ప నాకు ఇంకేం తెలియదు. అనుకోకుండా ఆన్లైన్లో పరిచయం అయింది. ఆ పరిచయంలో కూడా తన కుటుంబం గురించి నేను అంతగా తెలుసుకోలేదు. జస్ట్ బ్రాహ్మిన్స్. తన ఫాదర్ గుడిలో పూజారి, తనకి ఒక అక్క చెల్లి, ఇంతే తెలుసు. ఒకరోజు అనుకోకుండా నన్ను పెళ్లి చేసుకుంటావా అంది. అప్పటిదాకా మా 8 నెలల పరిచయంలో మేము కలిసింది కూడా 2 సార్లు. ఆ క్షణం తను అలా అడగటం, నేను సరే అనటం, అరగంటలో తను నేను ఉన్న హాస్టల్కి రావటం, నేను షాక్లోనే తనని దగ్గరలోని ఒక గుడికి తీసుకెళ్ళి తాళి కట్టడం, అంతా 2 గంటల్లో జరిగిపోయింది. అప్పుడు నా బ్యాంకు బ్యాలెన్స్ కేవలం 5,000. అలా తాళి కట్టే ధైర్యం ఎలా వచ్చింది కూడా నాకు తెలియదు. ఇద్దరి ఇళ్లల్లో ఒప్పుకోరు అని తెలుసు. ఏం చెయ్యాలి అని తెలియదు. అక్కడే ఒక హోటల్లో ఇద్దరం భోజనం చేసి అక్కడ నుండి ఒక ఫ్రెండ్కి కాల్ చేశాను. హాస్టల్కి అయితే తనని తీసుకు వెళ్ళలేదు కదా. ఫ్రెండు రావడం, మేము వాడి రూమ్లో ఒక వారం ఉండి అప్పటికే మా ఇళ్లల్లో తెలవటం, గొడవలు, బెదిరింపులు, ఏడుపులు అన్నీ అయిపోయాయి. దగ్గరలో 700కు ఒక చిన్న రూమ్లో 4 వంట పాత్రలు, ఒక చాప, ఒక చిన్న పొయ్యి, అలా అతి తక్కువ సామాన్లతో సంసారం మొదలుపెట్టాం. కొన్ని నెలలు తనని ఉద్యోగానికి పంపించలేదు. ఉన్నదానితోనే సంతోషంగానే గడిపాను. దాని తర్వాత తను కూడా గొడవలు సదుమణిగాయి అనిపించింది. ఉద్యోగం చేయటం మొదలుపెట్టింది. సంవత్సరం గడిచేసరికి తన ఇంటికి తాను వెళ్ళి వచ్చే రోజులు వచ్చాయి, కానీ అల్లుడిగా నన్ను మాత్రం ఒప్పుకోలేదు. తన తర్వాత పెళ్ళి అవ్వాల్సిన పిల్ల ఉంది కదా, పోనీలే, దానివల్ల నాకు వచ్చే లాభం నష్టం లేదు అనుకుని ఆ విషయం పట్టించుకోలేదు. మా జీవితం చాలా హ్యాపీగా 4 సంవత్సరాలు గడిచింది. అనుకోకుండా తనకి ఏదో చిన్న సమస్య రావటంతో తన ఫ్యామిలీకి తెలిసిన ఓ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అనుకుని వెళ్ళాము. ఆ రోజే తన తండ్రి కూడా అక్కడికి వచ్చారు. అదే మా మధ్య మొదటి పరిచయం. కారణాలు ఏమైనా అటు నుండి అంటే ఆయన మమ్మల్ని వారి ఇంటికి తీసుకువెళ్ళారు. కొంచెం ఇబ్బంది పడిన వారి ప్రవర్తన వల్ల ఆ ఇంటి అల్లుడుగా బాగానే కలిసిపోయాను. మామయ్య కూడా నన్ను బాగానే చూసుకున్నారు. 2 సంవత్సరాలు బాగానే ఉన్నాం. రాకపోకలు అన్నీ బాగానే ఉన్నాయి. కొడుకు అయినా అల్లుడైనా నేనే అన్నట్టు మారింది పరిస్థితి. నాకు కొడుకు లేని లోటు తీర్చటానికి ఈ అల్లుడు చాలు అంటూ నా గురించి మురిసిపోయేవాడు. రోజులు గడుస్తున్నాయి. నా మరదలికి పెళ్లి కుదిరింది. అబ్బాయి అన్ని విధాలుగా నాకంటే మంచి స్థితిలో ఉన్నవాడు వాళ్ళ ఉద్దేశంలో. ఎందుకు అంటే, అసలు నేను ఏంటి, నా కుటుంబం ఏంటి అని వాళ్ళకి పూర్తిగా తెలియదు. నేను చెప్పలేదు. కారణం, మా ఇంట్లో ఇంకా మా పెళ్ళికి ఒప్పుకోకపోవడంతో. మరదలి పెళ్ళి చాలా బాగా జరిగింది. అన్నీ దగ్గరుండి చూసుకున్నాము. కానీ
పెళ్ళి అయిన 3 నెలలకి మా మరదల వాళ్ళు ఇంటికి వచ్చిన రోజు అనుకోకుండా ఎవరి వల్లో మొదలు అయిన చిన్న గొడవ చిలికి చిలికి పెద్దదై నా భార్య మరదలు తిట్టుకునే వరకు వచ్చింది. మా మామయ్య కానీ అత్తయ్య కానీ అది ఆపలేదు. ఇక మా అత్తయ్య అయితే కొత్త పెళ్లి కొడుకుని వెనక వేసుకొచ్చి నన్ను నా భార్యని అనరాని మాటలు అంది. ముందు వెనక ఆలోచించకుండా అర్ధరాత్రి మా ఇద్దరిని ఆ ఇంటి నుండి బయటికి వెళ్ళిపోమంది. ఇదంతా కొత్తగా వచ్చిన అల్లుడి వల్ల, నా మరదలు వల్ల. మా మామయ్య కూడా మౌనంగా చూడటం తప్ప ఏమీ చెయ్యలేకపోయాడు. ఇదంతా జరిగి 2 సంవత్సరాలైంది. దాని తర్వాత మా మామయ్య నాకు కాల్ చేసి క్షమాపణ అడగటం, అత్తయ్య ముందు నిస్సహాయంగా ఉండటం తప్ప ఏమీ చెయ్యలేని పరిస్థితి అని. ఏమన్నా అంటే చచ్చిపోతా అని బెదిరించి గొడవ పెడుతుంది అని. కాదు అంటే నిజంగా చావడానికి ట్రై చేస్తుంది అని తన నిస్సహాయత బయటపెట్టారు. ఆయనకి నాకు పర్సనల్గా మంచి సంబంధం ఉండటంతో నేను లైట్ తీసుకొని ఆయనని మాత్రం బయట కలవటం, మాట్లాడటం చేస్తూ ఉన్నాము. నా ఆలోచనలో నేను ఉండంగా నా సెల్ మోగింది. నా భార్య కాల్. ఫోన్ లిఫ్ట్ చేశాను. అర్జెంటుగా గాంధీనగర్ ఆంధ్ర కేఫ్ దగ్గరికి రా. తన మాటలో కంగారు. ఆ కంగారు చూసి తన వాళ్ళకి ఏమైనా అయిందా అన్న ఆలోచన వచ్చింది మొదట. ఏమైంది ఆత్రంగా అడిగాను. నానమ్మని మా అమ్మ ఇంట్లో నుండి గెంటేసింది అట మా అమ్మ. నువ్వు అక్కడికి వచ్చే కాల్ చెయ్యి ప్లీజ్. నానమ్మనా? ఆశ్చర్యంగా అడిగా. ప్లీజ్ ముందురా, నేను వచ్చేస్తాను అంటూ నా సమాధానం కూడా చూడకుండా ఫోన్ పెట్టేసింది. ఇక చేసేదేమీ లేక ఆఫీసులో అర్జెంటుగా వెళ్ళాలి అని పర్మిషన్ తీసుకొని బయలుదేరాను. మా మామయ్య గారి అమ్మని బయటికి తోసేయటం ఏమిటి పాపం, ఆవిడ వయసు 75. మామూలుగా నడవలేదు. వంగి కర్ర సాయం ఉంటే తప్ప నడవలేదు. 4 నెలల క్రితమే ఆవిడ తమ తమ్ముడు వాళ్ళ ఊరు నుండి ఇక్కడికి వచ్చింది. మా మామయ్య అడిగితే బస్ నుండి రిసీవ్ చేసుకొని తీసుకెళ్ళి మామయ్య వాళ్ళ ఇంటి దగ్గర వదిలాం మేము. ఆవిడికి మా అత్తయ్యకి ముందు నుండి పడదు అని తెలుసు. అందుకే ఇక్కడ కాకుండా తమ్ముళ్ళ దగ్గర, వాళ్ళ పిల్లల దగ్గర, చెల్లెళ్ళ దగ్గర ఉంటూ ఉంటుంది. వయసు అయిపోతుంది. పైగా బాగా ఆరోగ్య సమస్యలు ఎక్కువ అవటం వల్ల వాళ్ళు ఇంకా భయంతో ఇక్కడెందుకులే అని కొడుకు దగ్గరే ఉండు అని పంపించేశారు. ఆలోచనల్లో ఉండగానే తాను రమ్మన్న ప్లేస్కి చేరుకున్నాను. అక్కడి నుండి తనకి కాల్ చేశాను. ఇంకా రాలేదు ఆమె అనుకొని. కానీ తాను అప్పటికే అవ్వ ఉన్న దగ్గరికి వెళ్ళింది. అదే చెప్పి దగ్గరలో ఒక అడ్రస్ చెప్పి రమ్మంది. సరే అని నేను 5 నిమిషాల్లో అక్కడికి వెళ్ళాను. అక్కడ ఒక అపార్ట్మెంట్ ముందు అవ్వ మెట్లు మీద కూర్చుని ఉంది. పక్కనే నా భార్య, ఇంకో 2 ఆడవాళ్ళు, 2 మగవాళ్ళు కూడా ఉన్నారు. అవ్వ ఏడుస్తూ ఉంది. నా భార్య నన్ను చూడటంతోనే వచ్చింది. ఏమైందట అన్నాను, అసలు విషయం తెలుసుకోవాలి అని. ఏమో, ఇంకా పూర్తిగా నేను అడగలేదు. కానీ ఏదో గొడవ అయ్యింది అట పొద్దున. ఇక మా అమ్మ ఇక్కడ ఉండటానికి వీల్లేదు, ఎక్కడికి పోయి చస్తావో చావు అంటూ బట్టల సంచితో పాటు బయటికి తోసేసింది అట. ఆ మాటలకి నవ్వు వచ్చింది. మిగిలిన వాళ్ళు ఏమో కానీ కవిత మాత్రం నా పీక పిసికేస్తుంది ఇప్పుడు నవ్వితే. అందుకే బలవంతంగా ఆపుకొని ఎవరూ నచ్చకపోయినా గొడవ ఆపి ఇలాగే తరిమేస్తుందా మీ అమ్మ అన్నాను. అన్నానే కానీ తన చూపుకి భయం వేసింది. సరేలే, ఇప్పుడు ఏం చేద్దాం అన్నాను మళ్ళీ. వీళ్ళేమో అమ్మ మీద, నాన్న మీద పోలీస్ కేసు పెడదాం, ముసలమ్మని ఇంత దారుణంగా చేస్తారా అంటున్నారు. అవ్వేమో ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళను, అక్కడ వాళ్ళు వద్దు అని తరిమేశారు. వీళ్ళు ఇంతే. గొంతు ఏడుపుతో పూడుకుపోయింది. మన ఇంటికి తీసుకువెళదామా?
బహుశా ఆ మాట నా నుండి ఊహించినట్టు లేదు. కానీ సంతోషంతో నా చెయ్యి పట్టుకొని థ్యాంక్స్ అంది. 5 నిమిషాల్లో అక్కడ అందరికీ సర్ది చెప్పి ఆటో పిలిపించి ఇద్దరిని ఆటో ఎక్కించాను. అవ్వ ముఖంలో ఇప్పుడు సంతోషం తొంగి చూసింది. నువ్వు వెళ్ళు, నేను వస్తాను అని చెప్పి వాళ్ళని పంపించి ఈ సమయంలో మా మామయ్య గుడి దగ్గర ఉంటారు అని ఆయన దగ్గరికి బయలుదేరాను. 5 నిమిషాలకి నేను ఆయన దగ్గర ఉన్నాను. పూజ చేసుకుని గుడి బయటకి తన స్నేహితులతో కబుర్లు చెబుతూ ఉన్నారాయన. అది వాళ్ళ దినచర్య. ఆ సమయంలో నన్ను అక్కడ ఊహించని ఆయన ఆశ్చర్యంగా చూసి దగ్గరికి రమ్మన్నారు. కేవలం అవ్వ మా దగ్గర ఉంటుంది, భయపడకండి అని చెప్పాలన్న ఉద్దేశంతో మాత్రమే నేను ఆయన్ని కలవాలి అనుకున్నాను. ఆయనతో పాటు 3 స్నేహితులతో కూర్చుని ఉన్నారు. మా మామయ్య కాడ దగ్గర కూర్చున్న గౌరీకి బిస్కెట్లు వేస్తూ ఉన్నారు. అది తింటూ ఉంది. నేను వెళ్ళి వాళ్ళ ముందు ఎలా చెప్పాలి అని అర్థం కాక ఆలోచిస్తూ నుంచున్నాను. ఏదేమైనా మన పూజారి గారి మనసు చాలా పెద్దది. ఇలా ఒక కుక్క కోసం రోజు 20 రూపాయలు బిస్కెట్స్ తెచ్చి ప్రేమగా వేస్తూ తినిపిస్తూ ఉన్నారు. ఓ పెద్దాయన మాట. దానికి మా మామయ్య మురిసిపోతున్నారు. అవునవును, ఇలాంటి వాళ్ళని చూస్తేనే మానవత్వం ఇంకా బ్రతికే ఉంది అనిపిస్తుంది. ఇంకో పెద్దాయన మాట. ఆ మాట వినటంతోనే నాకు నవ్వు మొదలైంది. అందరూ నన్ను వింతగా చూస్తున్నారు. ఎంత ఆపుకోవాలి అనుకున్నా నా నవ్వు ఆగటం లేదు. అంతలా నవ్వాల్సిన విషయం ఏంటి అని అర్థం కాక వాళ్ళు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు. మా మామయ్యకి ఏమి అర్థమైంది తెలీదు. ముఖం మాడిపోయింది. నిజమేగా, ఆయన మానవత్వం చాలా గొప్పది. కన్న తల్లిని ఈ వయసులో రోడ్డు మీద కూడు గుడ్డ నీడ లేకుండా వదిలేసి కుక్కకి బిస్కెట్స్ పెడుతున్నాడు. ఇంతకు మించి మానవత్వం ఏముంది? ఇంకొక నిమిషం అక్కడ ఉండలేకపోయా. అలాగే నవ్వుకుంటూ ఎంత పిలుస్తున్నా వినిపించుకోకుండా వచ్చేశాను. బహుశా తల్లిని అనాథ చేసి కుక్కలని చూసుకోవడమే మానవత్వం అనుకుంటా. అలాంటి మహోన్నత మానవత్వం ఉన్న మనుషుల మధ్య నేను ఉండలేను. ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.